ఇక్కడ కనిపిస్తున్న ఈ పాత్రను జాగ్రత్తగా గమనించండి. ఇందులో కొన్ని గాలి అణువులున్నాయి. సాధారణంగా అణువులకు కొంత ఉష్ణోగ్రత మరియు సగటు గతి శక్తి ఉంటుంది. భౌతిక శాస్త్ర సమీకరణం ప్రకారం అణువులన్నీ ఒకే వేగంతో కదలవు. అవి వేర్వేరు వేగాలతో అన్ని దిశల్లో యాదృచ్ఛికంగా కదులుతూ ఒకదానినొకటి ఢీకొంటూ ఉంటాయి. ఈ చిత్రంలో ఎడమ వైపున ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మన అవగాహన కోసం పాత్ర మధ్యలో ఒక ఊహాజనిత రేఖను గీస్తున్నాను. నిజానికక్కడ ఏ అడ్డుగోడ లేదు. కేవలం కుడి, ఎడమ భాగాలను వేరు చేసి చూపడానికే ఇలా గీస్తున్నాను. ఇక్కడ గమనిస్తే ఎడమ వైపు అణువుల గాఢత చాలా ఎక్కువగా ఉంది. ఒక ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే అణువుల సంఖ్యనే మనం గాఢత అంటాం. పాత్ర ఎడమ వైపున ఉన్న చిన్న ప్రాంతం తీసుకుంటే అక్కడ 4 లేదా 5 అణువులు కనిపిస్తున్నాయి. కుడివైపు కూడా అంతే ఘనపరిమాణంలో ఉన్న ప్రాంతంలో కేవలం 1 లేదా 2 అణువులే ఉన్నాయి. ఖచ్చితమైన సంఖ్య ఎంతైనా కావచ్చు. కానీ ఎడమ వైపున ఎక్కువ అణువులున్నాయని అంటే అక్కడ అధిక గాఢత ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కుడివైపున అణువులు తక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ అల్ప గాఢత ఉందని చెప్పవచ్చు. ఒక ప్రదేశంలో గాఢత ఎక్కువగా, మరొక ప్రదేశంలో తక్కువగా ఉండే వ్యత్యాసాన్ని మనం గాఢత ప్రవణత అంటాం. అంటే గాఢత ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారుతోంది. గాఢత ప్రవణత ఉన్నప్పుడు నిరంతరం కదిలే అణువుల చలనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అణువులు ఎడమ నుండి కుడికి వెళ్ళవచ్చు లేదా కుడి నుండి ఎడమకు రావచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా సంభావ్యత గురించి ఆలోచించాలి. ఎడమ వైపు అణువులు ఎక్కువగా కాబట్టి కుడివైపుకు ప్రయాణించే అణువులు సంభావ్యత చాలా ఎక్కువ. ప్రతి అణువు యాదృచ్ఛిక వేగాలతో కదులుతోంది కాబట్టి ఎక్కువ అణువులు ఉన్న ఎడమ వైపు నుండే కుడివైపుకు వెళ్ళే అవకాశం మెండుగా ఉంటుంది. కొంత సమయం గడిస్తే వ్యవస్థలో ఏం జరుగుతోంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. పాత్రను ఎలాంటి మార్పులు చేయకుండా వదిలేస్తే క్రమంగా స్థిరపడడం ప్రారంభమవుతుంది. అణువులు ఎలా సర్దుకుంటాయో ఇక్కడిప్పుడు మనం చూడవచ్చు. మొదట తీసుకున్న 20 అణువులు ఇప్పుడు పాత్రలు ఎలా విస్తరించాయో చూడండి. ఇప్పుడు ఎడమ మరియు కుడివైపుల అణువులు దాదాపు సమానంగా పంపిణీ అయ్యాయి. తగినంత సమయం గడిచిన తర్వాత చూస్తే మనకు ఎలాంటి గాఢత ప్రవణత కనిపించదు. కాలక్రమంలో అణువుల గాఢత పాత్ర అంతటా ఏకరీతిగా మారిపోయింది. మళ్ళీ ఊహాజనిత రేఖను మధ్యలో గీసినప్పటికీ రెండు వైపుల అణువుల గాఢత ఖచ్చితంగా సమానంగా ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. దీని అర్థం ఇప్పుడు అక్కడ గాఢత ప్రవణత లేదు. ఎలాంటి మాయాజాలం జరగలేదని స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ రెండు వైపుల అణువుల సంఖ్య సమానం అయిపోయింది కదా. అయినా సరే అణువులు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు కదులుతూనే ఉంటాయి. ఈ దశలో ఎన్ని అణువులు కుడికి వెళ్తాయో ఖచ్చితంగా అన్ని అణువులు ఎడమకు వస్తాయి. ఈ విధమైన సమతౌల్య పరిస్థితినే మనం సమతా స్థితి అని అంటాం. ఇక్కడ 20 అణువులనే ఉదాహరణగా తీసుకుందాం. వాస్తవానికి వాతావరణంలోని గాలి అణువుల గురించి, కణత్వచాల గుండా రవాణా లేదా జలద్రావణాల గురించి మాట్లాడేటప్పుడు లక్షలాది అణువులను పరిగణనలోకి తీసుకుంటాం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు సంభావ్యత స్థితి ఖచ్చితంగా పనిచేస్తుంది. అందువల్లే సమతా స్థితిలో ఎడమ నుండి కుడికి వెళ్ళే రేటు, కుడి నుండి ఎడమకు వచ్చే రేటు ఖచ్చితంగా సమానమైపోతుంది. ప్రారంభంలో ఎడమ నుండి కుడివైపుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండడం వల్లే అణువులు అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి అల్ప గాఢత ఉన్న ప్రాంతానికి ప్రయాణించాయి. అణువులు తమ గాఢత ప్రవణత వెంబడి ప్రయాణించే ఈ సహజ ప్రక్రియనే మనం విసరణ అని పిలుస్తాం. అంటే డిఫ్యూజన్ అని. ఇది ప్రకృతిలో చాలా సాధారణంగా జరిగే అద్భుతమైన ప్రక్రియ. జీవశాస్త్ర రసాయన వ్యవస్థలలో విసరణ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అణువులు ఇలా కదలడానికి కణం ఎలాంటి అదనపు శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా అణువుల గతిశక్తి మరియు సంభావ్యత ఆధారంగా సహజంగా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి సంక్లిష్టమైన మెకానిజం అయితే లేదు. కేవలం అణువుల సహజ యాదృచ్ఛిక చలనం మాత్రమే దీనికి కారణం. మనం ఒక్కసారి ఈ సారాంశం చూస్తే విసరణ అనగా కణాలు అధిక గాఢత గల ప్రాంతం నుండి అల్ప గాఢత గల ప్రాంతానికి ప్రయాణించే సహజ ప్రక్రియ. ఇక్కడ కణాలు కేవలం ఒకే దిశలో ప్రయాణిస్తాయని కాదు, అవి అన్ని దిశల్లోనూ యాదృచ్ఛికంగా కదులుతూనే ఉంటాయి. కానీ ఎక్కువ సంఖ్యలో కణాలు అధిక గాఢత ఉన్న వైపు నుండి తక్కువ గాఢత ఉన్న వైపుకు స్థానభ్రంశం చెందుతాయి. ఇలా కణాలు నిరంతరం పరస్పరం ఢీకొంటూ కదలడం వల్ల
కొంత సమయానికి వ్యవస్థ అంతటా గాఢత ఏకరీతిగా మారుతుంది. తద్వారా అన్ని వైపులా ఎటువంటి వ్యత్యాసం లేని దశకు చేరుకోవడాన్నే సమతాస్థితి అంటారు. ఎలాంటి బాహ్య శక్తి అవసరం లేకుండా కేవలం కణాల సహజ గతిశక్తి వల్ల జరిగే ఈ అద్భుతమైన సర్దుబాటు ప్రక్రియనే మనం విసరణ అంటాము.